మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. 11 సంవత్సరాల చిన్నారి సహస్ర మర్డర్ కేసు మాత్రం ఇక్కడే జరిగింది. ప్రజెంట్ మనము ఇక్కడ ఎదురుగా కనిపించేటువంటి టెర్రస్ పైన రూమ్లోనే సహస్రాన్ని 11 కత్తిపోట్లు మెడపైన, అదేవిధంగా 14 కత్తిపోట్లు కడుపులోన పొడిచి చంపినటువంటి రూమ్ అదే. ఇక పక్కనే రూమ్ చూడొచ్చు. ఎందుకంటే అదే అబ్బాయి దాదాపు కొన్ని రోజులుగా కూడా ఇటు ఏ విధంగా మనము థెఫ్ట్కి ప్లాన్ చేయాలని చెప్పేసి గతంలోనైతే తను మరి ఓటీటీ సిరీస్లో చూసినటువంటి ఒక సిరీస్ని చూసి దాన్ని ఫాలో అయ్యాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ పోలీసులకు దొరికినటువంటి ఒక పూర్తి ఆధారాలు మాత్రం అతను ఇప్పుడే కాదు, దాదాపు గత కొంతకాలంగా కూడా ఓటీటీ సిరీస్లో చూసినటువంటివే కాకుండా తను కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ నేరాలలో మరి పూర్తి స్థాయిలో పాల్గొన్నట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇద్దరు ఒకే స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావడం, అదేవిధంగా గత 3 రోజుల క్రితం కూడా, ఎందుకంటే చంపేదానికంటే కొన్ని రోజుల ముందు క్రితం కూడా ఇటు రోజు ఆడుకోవడానికి వాళ్ళ అంటే సహస్రతోటి ఉన్నటువంటి కొంతమంది టీం ఆడుకునేటువంటి వాళ్ళు చాలామంది కిందనే కలిసి ఆడుకునేవారు. అదేవిధంగా ఈ అబ్బాయి అంటే అబ్బాయి పేరు మరి చెప్పకూడదని చెప్పేసి కొంత ఉన్నప్పటికీ అబ్బాయి పేరు సాయిగా కూడా గుర్తించారు. మర్డర్ జరిగినటువంటి 3 రోజులకు కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు బయటపడకుండా దర్జాగా స్కూల్కి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళతోటి ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం, ఒక్క విషయం కూడా బయటికి బహిర్గతం కాకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మరి పూర్తిగా ఇక్కడ పోలీస్ టీం విచారించినటువంటి దాంట్లో మాత్రం పూర్తి అంశాలు అయితే వెల్లడించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే పూర్తి ఆధారాలు బయటపడక ముందు మాత్రం కింద ఏదైతే టెర్రస్ పైన ఉన్నటువంటి మరి ఏదైతే బ్లూ కలర్ కర్టన్ కనిపిస్తుందో ఆ రూమ్లో ఒక సంజయ్ అనేటువంటి వ్యక్తి, తనకు భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి అతన్ని కూడా ఇమ్మీడియట్గా అంటే ఏదైతే ఈ మర్డర్ జరిగిందన్నటువంటి అంశాన్ని తీసుకొని మరి కింద ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సంజయ్ మర్డర్ చేసి ఉంటాడు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా అటు టెర్రస్ పైన ఉన్నటువంటి సహస్ర పేరెంట్స్కి వాళ్ళకి కొంతవరకు పొసగడం లేదు. ఎందుకంటే చిన్న చిన్న తగాదాలు రావడం, తరచూ సంజయ్ వాళ్ళ భార్య కూడా అనారోగ్యం పాలు కావడం, నా భార్య పూర్తి స్థాయిలో అనారోగ్యం పాలు కావడానికి పైన ఉన్నటువంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కూడా గొడవలకు తగాదాలకు పోయినటువంటి పరిస్థితిలో మరి వీళ్ళే చంపారు అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం అవడంతో సంజయ్ని కూడా హుటాహుటిన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 4 రోజులు విచారించిన అనంతరం కూడా నేను ఇలాంటి మర్డర్ నేను చేయలేదు అని చెప్పేసి సంజయ్ చెప్పినప్పటికీ కూడా పోలీసులు తనని ఏకతాటిగా విచారిస్తూనే ఉన్నారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తంగా పరిశీలిస్తే మాత్రం సాయి అనేటువంటి అబ్బాయి కూడా దాదాపు ఒక 5 నిమిషాల పాటు ఏకాగ్రతగా కూడా ఇటు సహస్ర ఉన్నటువంటి రూమ్ పైకే ఏకతాటిగా చూడడం, మరి ఎందుకు అని చెప్పేసి కూడా సీసీటీవీని 1కి 2 సార్లు కూడా పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. అందులో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సహస్ర వాళ్ళకు ఉన్నటువంటి తమ్ముడు, ఏదైతే దాదాపు 8 సంవత్సరాలు ఉన్నటువంటి తమ్ముడు తనతో ఆడుకోవడానికి బయటికి వస్తాడు, మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడుకుంటామని చెప్పేసి కూడా విచారణలో చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఓటీటీ సిరీస్ చూడడం అనేది చాలా ప్రభావితం చేసింది ఈ అబ్బాయి జీవితంలో అని చెప్పేసి కొంత విచారణలో అయితే తేలింది. మొత్తంగా చూస్తే మాత్రం అదే బిల్డింగ్, ఎందుకంటే అక్కడ మనకు బ్లాక్ కలర్ వాటర్ ట్యాంక్ కనబడుతుంది. ఆ ట్యాంక్ వెనకాల కొంత ప్లేస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి మరి బిల్డింగ్ పైనకి దూకి మెట్ల ద్వారా, ఎందుకంటే మనం టెర్రస్ పైన చూస్తున్నాము, టెర్రస్ పైన మెట్ల నుంచి నేరుగా వాళ్ళ రూమ్లోకి రావడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. ఏదైతే మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఇక్కడ సీసీటీవీలో నుంచి అంటే మనకు పూర్తి ఆధారాలు చూస్తే పోలీసులు అందించినటువంటి సమాచారం ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 11 గంటల సమయంలో మాత్రం అక్కడి నుంచి అటు సాయి అనేటువంటి అబ్బాయి అంటే 15 సంవత్సరాల అబ్బాయి ఇక్కడి నుంచి అక్కడికి దూకడం, అక్కడి నుంచి టెర్రస్ పై నుంచి మళ్ళీ స్టెప్స్ నుంచి నేరుగా తన రూమ్లోకి వెళ్ళడం, అనంతరం కూడా తనను ఎందుకంటే ఎప్పుడైతే పేపర్లో ప్లాన్ ప్రకారం రాసుకున్నాడో వెళ్ళిన అనంతరం కూడా నేను అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ అయితే మొత్తంగా లీక్ చేయాలి, లీక్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్మెల్కు మరి అక్కడ రూమ్ అంతా ఒక పొగతో నిండిపోతుంది, నేను నా ప్లాన్ చేసుకోవడం అంటే తను ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బులను పూర్తిగా నేను తీసుకొని బయటికి వెళ్ళాలనేటువంటి నేపంతో అందులోకి అడుగు పెట్టారు. మరి అక్కడ ఉన్నటువంటి సహస్రాను గట్టిగా కేకలు వేయడం, ఎందుకు వచ్చావు అని చెప్పేసి నిలదీయడం, ఈ విషయాలపైన కూడా దాదాపు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కూడా ఇద్దరి మధ్య కూడా తోపులాట జరిగింది. ఇక పక్కనే ఉన్నటువంటి అంటే
తను వెఫన్ తెచ్చుకున్నాడని చెప్పేసి మరి ఆధారాల్లో ఉంది. మరి ఉన్నటువంటి వెఫన్ తోటి కత్తితోటి కూడా మొదటగా మెదడుపైన 7 కత్తిపోట్లు, అదేవిధంగా కడుపులో కూడా దాదాపు ఒక 14 పైగా కత్తిపోట్లు పొడిచారని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఈ విషయం అంటే ఎప్పుడైతే డాడీ డాడీ అని అరుపులు వినబడగానే కింద ఉన్నటువంటి వారు మాత్రం పైకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే సీసీ ఫుటేజీలో మరి చాలా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం మర్డర్ అనేటువంటి అంశానికి మాత్రం మరి గత కొన్ని రోజుల్లో కూడా ఇటు చేసేటువంటి ఏదైతే మరి ఆ థెఫ్ట్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా పేపర్లో మెన్షన్ చేసుకోవడం. ఎందుకంటే ఓటీటీ సిరీస్ చూసినటువంటి మనం సినిమా చూస్తే సినిమా ప్రభావం పిల్లలపైన ఏ విధంగా పడుతుందో ఓటీటీ చూసినటువంటి అనంత మాత్రాన ఇదంతా జరగదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రధానంగా దీనికి తల్లిదండ్రులు కూడా కొంత కారణమై ఉంటారు అని. ఎందుకంటే తల్లిదండ్రులు సాయికి ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని చాలామంది అంటున్నారు. మరి దాని తల్లి ఏదైతే అపార్ట్మెంట్లో కొంతవరకు మాత్రం ఏదైతే ఆఫీస్ ప్యూన్గా కావచ్చు, కొంత హౌస్ కీపింగ్ పనులు చేస్తుంది. మరి తండ్రి మాత్రం ఎలాంటి ఆదాయం లేకుండా కేవలం తాగుడుకు మాత్రమే బానిస అయ్యాడని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి పూట గడిచేటువంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని కూడా అంటే ఈ ప్రొఫెషనల్ని ఎంచుకున్నాడని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. మరి నిజంగా చూస్తే మాత్రం ఆ బిల్డింగ్ అంటే సహస్రా ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగు, అబ్బాయి సాయి ఉన్నటువంటి బిల్డింగ్ మాత్రం కనీసం ఒక అంగుళం గ్యాప్ కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈజీగా అటు నుంచి ఇటు దూకడానికి మాత్రం చాలా అవకాశాలు ఉన్నాయి. పోలీసులు తమ స్టైల్లో విచారించినప్పుడు, ఎందుకంటే కస్టడీలకు తీసుకున్నటువంటి అనంతరం కూడా మొదటగా నేను చేయలేదు అని చెప్పేసి బుకాయించినటువంటి ఈ అబ్బాయి మరి తర్వాత పోలీస్ స్టైల్లో విచారించిన అనంతరం కూడా చాలా విషయాలు అనేది బయటికి రావడం జరిగింది. ఎందుకంటే తను కొన్ని రోజులుగా కూడా నిజంగా ఈ మరి ఏదైతే లైఫ్ లీడ్ చేయడానికి అదే ప్రొఫెషనల్ ఎంచుకున్నాడని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానము నాకు కొన్ని రోజులుగా కూడా నేను ఓటీటీ సిరీస్ను ఫాలో అవుతున్నా అని చెప్పేసి ఒక అంశం అయితే బహిర్గతం చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే మరి ఇట్లాంటి వాళ్ళను బయటికి పంపితే పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి కూడా సొసైటీ చాలా భయభ్రాంతులకు గురవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి అబ్బాయి 15 ఏళ్ల వయసులోనే ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి రేపు పెద్దయ్యాక దేశంలో దేశంలో ఉన్నటువంటి ఏదైతే కొంతవరకు అంటే వచ్చేటువంటి ఏదైతే భారాలకు సంబంధించి కావచ్చు, కొంతవరకు విధ్వంసానికి పెద్ద ఎత్తున పాల్పడేటువంటి ఒక క్రిమినల్ మైండ్ తనలో ఆవిర్భవించిపోతుంది. క్రిమినల్ మైండ్తో తను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. మరి అట్లాంటప్పుడు సొసైటీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు తమ అభిప్రాయాలను అయితే గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం సహస్ర మర్డర్ కేసు అనేది 3 రోజుల తర్వాత, ఎందుకంటే దాదాపు 8 టీములుగా పోలీసులు ఇక టీంలో ఒక్కొక్క అంటే రోజు ఇక్కడ డిఎస్పీ రావడం, ఎస్ఐలు రావడం, అదేవిధంగా తదితర సిబ్బంది కూడా ఇక్కడ 24 అవర్స్ కూడా నిఘా పెట్టడంతో ఒక CCTV ఫుటేజీ ద్వారాలే ఇలాంటి విషయాలు బహిర్గతం కావడం. ఎందుకంటే చాలా మందిని అనుమానించారు ఈ గల్లీలో గంజాయి సరఫరా చేస్తున్నారు నైట్ టైంలో. మొత్తంగా చూస్తే మాత్రం అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఈ గల్లీలో గంజాయి నడుస్తుంది, గంజాయి సరఫరా చేసేటువంటి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కూడా చాలా అపోహలు అయితే వెల్లడయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గృహిణీలను కూడా కొంతవరకు అనుమానించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే మొత్తంగా చూస్తే మాత్రం ఒక చిన్న పిల్లాడు అంటే 15 సంవత్సరాల అబ్బాయి ఇట్లాంటి మర్డర్ కేసు చేస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఊహలకు అందనంత ఎత్తుకు మరి వీళ్ళ ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి ఏవైతే జుడైనల్ కేసు ప్రకారం కూడా అట్లాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశాలే లేకపోలేదు. ఎందుకంటే మనకు జైల్లో పెట్టినా కూడా వాళ్ళకు సరైనటువంటి చదువుతో పాటు సరైనటువంటి అవగాహన కల్పిస్తూ సొసైటీ మీద మళ్ళీ మంచి అభిప్రాయం ఏర్పడలేక వాళ్ళని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు లీగల్గా ఉన్నా కూడా మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మాత్రం అబ్బాయి సాయికి మాత్రం కంపల్సరీ ఉరిశిక్ష పడాలి. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు మిగిల్చినటువంటి ఘోష ఏదైతే ఉందో సాయి వాళ్ళ తల్లిదండ్రులు అలాంటి పరిస్థితే రావాలని చెప్పేసి చాలా మంది కోరుతున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ మిస్టరీని వీడినందుకు మాత్రం ఇక్కడ కాలనీ వాసులు కొంత ప్రశాంతత అయితే అంటే కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ సహస్రాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ ఏదైతే వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి సాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ కావచ్చు, సాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తీసుకొని వాళ్ళని కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగింది. కానీ
రెండవ ఫ్లోర్లో ఉన్నటువంటి సంజయ్ని మాత్రం పోలీసులు మరి ఇప్పటికి కూడా తనని బయటికి పంపించడానికి మరి ఎందుకు సంకోచిస్తున్నారనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో కొంత సమాలోచనలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఆ అబ్బాయి ఇట్లాంటి మర్డర్ చేయడానికి మరికొంతమంది ప్రోద్బలం ఉంది అనేటువంటి అనుమానాలు అయితే పూర్తి స్థాయిలో వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో కొలుగూరి 24/7.